హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. ఈ డిసెంబర్ నెలంతా మ్యాక్సిమం ఈ వీడియోసే వస్తాయండి. ఎందుకంటే డిసెంబర్ ఇయర్ ఎండింగ్ కాబట్టి అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా ప్రేయర్స్ అయితే పెట్టుకుంటారనమాట అండి. ఒక్కొక్క వారంలో ఒక్కొక్క రోజు మా వాళ్ళ ఇంట్లో అయితే ప్రేయర్స్ అయితే ప్రేయర్స్ అయితే పెట్టడం జరుగుతుందనమాట. నాకైతే కొంచెం బాగాలేదండి, జలుబు చేసిందనమాట. సో అందుకే నా వాయిస్ కొంచెం తేడాగా అనిపిస్తుంది. సో మా ఇంట్లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ప్రేయర్ అయితే జరుగుతుందనమాట. మా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు. మా కజిన్ అయితే పాట అయితే పాడుతుందనమాట. సో ఈ వీడియో మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను వీడియో అయితే అట్లా కొంచెం ఒక్కొక్క బిడ్డగా నేను తీసి వీడియో అంతట్లో మీకు వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకరేమో పాట పాడారు, ఒకరేమో డ్రమ్ము కొట్టి తర్వాత మళ్ళీ పాట పాడారనమాట. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళిద్దరికీ కూడా మా వందనాలండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ ద్వారాగా నేను వాళ్ళకి వందనాలు తెలియపరుచుకున్నాను. పేరైతే బాగా జరిగింది. నేను భోజనాలు తయారు చేసిన ఈరోజు తీయలేకపోయానండి, ఎందుకంటే బాగోలేదు, బాగాలేకపోయాను. నేను చేయలేదు ఈరోజు. వదిన వాళ్ళు అమ్మవాళ్ళు వదిన వాళ్ళు వాళ్ళకి కూడా చాలా బాగా జరిగింది. వాళ్ళందరూ కూడా చక్కగా చాలా సంతోషంగా తిన్నారు. అలాగే అయ్యగారు వచ్చేసేమో మా పిన్ని వాళ్ళకి ప్రేయర్ అయితే చేస్తాడనమాట. చాలా సంతోషం అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని కూడా మీరు తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నానండి. ఇక భోజనాలు చేస్తున్నారు. మా అయ్యగారు అయితే భోజనం అయిపోయిన తర్వాత ఫ్యామిలీని పిలిచి ప్రేయర్ చేయించుకుంటారనమాట. చేయించుకున్న తర్వాత ఇటు ఈ యువతల గదిలోనేమో మా ప్రేయర్స్ వాళ్ళందరూ కూడా చక్కగా భోజనాలు అయితే చేస్తున్నారనమాట. మా మేనగోడలు మా అను వీళ్ళందరూ వడ్డనైతే చేస్తున్నారు. చాలా సంతోషం అండి. ఇలాంటి అవకాశం నిజంగా నాకు వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు. అలాగే మా బంధువులందరూ కూడా బయట హాల్లో కూర్చొని అయితే వాళ్ళు కూడా భోజనాలు అయితే చేసేస్తున్నారు. మా పెద్ద వదిన మా వదిన అయితే అందరికీ వడన పెట్టిస్తున్నారు. మేమైతే వడన చేస్తున్నాము. చక్కగా అందరూ కూడా కూర్చొని మా అన్నయ్య మా వదిన వీళ్ళందరూ మా చిన్నత్తయ్య బాబాయ్ వీళ్ళందరూ కూర్చొని కూడా బయట భోజనం అయితే చేస్తున్నారు. వడ్డన మేమైతే లోపల వడ్డన చేస్తున్నాం అనమాట. సో ఇలా జరిగిందండి ఈరోజు కార్యక్రమం అంతా కూడా. దేవుడికి మహిమకరంగాను ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగాను ప్రేయర్ అయితే బాగా జరిగింది. చాలా సంతోషం. ఐటమ్స్ వచ్చేసండి బిర్యానీ చేసామండి. బిర్యానీ, గోంగూర చట్నీ, సాంబార్, అలాగే చికెన్ కర్రీ అనమాట. స్వీట్ వచ్చేసేమో మన బెల్లమన్నం చేసాము. సో చాలా సంతోషం అండి. అందరికీ వడ్డన అయిపోయిన తర్వాత మేమైతే భోజనం చేసాం అనమాట లాస్ట్కి. ఇక చూశారు కదండి వీడియో అంతటిని కూడా చూశారు మీరు. మీకు నచ్చితే కనుక మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. భోజనాలన్నీ అయిపోయి సరదాగా కొంచెం బయట అయితే కూర్చున్నాం అనమాట. ఇప్పుడు మా నాన్నగారు, మా అమ్మ, మా అత్తయ్య, మా మేనత్తండి ఆవిడ, మా చిన్నదిన, మా పెద్దదిన అనమాట. మధ్యలో మా బాబాయి పిన్ని ఏమో అంట్లు కడుగుతుంది అనమాట. ఇక అమాట సరదాగా కూర్చొని బయట కొంచెంసేపు మాట్లాడుకున్నాం అనమాట. సో ఇలా ఫ్యామిలీ అందరూ కూర్చొని సరదాగా 4 మాటలు మాట్లాడుకుంటే నిజంగా మనసుకి ఎంతో హాయిగా ఉంటుందండి. సో అందరూ కూడా దయచేసి బంధుత్వాన్ని వదులుకోవద్దు. ఎవరు కూడా బంధాలని ఉంచుకోండి, కలుపుకోండి. వాళ్ళని వేరుపరిచి మీరు వేరవద్దు. అందరూ బంధువులందరూ కలిసి ఉండాలని చెప్పేసి అని నా కోరిక అనమాట. కష్టమైన నష్టమైన వాళ్ళకి మన మీద కోపమన్నా మనకి వాళ్ళ మీద కోపమన్నా సరే ఆ క్షణంలో మనం వాళ్ళు కలిసినప్పుడు అవన్నీ మర్చిపోయి కలుసుకోవడమే బంధం అంటే. సో బంధం వాల్యూ తెలిసిన వాళ్ళు అందరూ ఇది గమనిస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ నేను కలుస్తానండి. సో ఈ నెల అంతా మ్యాక్సిమం ఇలాంటి వీడియోసే వస్తాయి. సో మన కుకింగ్ వీడియోస్ ఎట్లా ఆదరిస్తున్నారో ఈ వీడియోస్ని కూడా తప్పకుండా మీరు ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక చూసారుగా ఇక అందరూ మాట్లాడుకుంటున్నారు. చాలా హ్యాపీగా అంతా గడిచిపోతుంది అనమాట. పిన్ని అయితే చక్కగా అంట్లు తోమేసింది. టీ అయితే పెట్టి ఇక కూర్చున్నాం అనమాట. అందరం సరదాగా మాట్లాడుకుంటా. ఇదండి ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలన్నమాట. ప్లీజ్ మరొకసారి మళ్ళీ మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బంధాలని, అన్నయ్యలని, చెల్లెళ్ళని, నాన్నత్తలని, బాబాయిని, వీళ్ళందరినీ కూడా, తమ్ముళ్ళని, మన కడుపును పుట్టిన వాళ్ళని కూడా ఎవరిని కూడా దూరం చేసుకోవద్దు. ఒకవేళ వాళ్ళు తెలియక ఏమైనా తప్పు చేసినా మీరు మంచి మనసుతో వాళ్ళని క్షమించేసేయండి. మనకి దేవుడు అండగా ఉంటాడు. మన కుటుంబాలకు కూడా దేవుడు అండగా ఉంటాడు అనమాట. ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాము. సో దేవుడిలో ఉన్నాము, దేవుడితో ఉన్నాము, దేవుడితో మనం ముందుకు వెళ్ళిపోదాము. దేవుడు మీ కుటుంబాలని మా కుటుంబాలని
అందరినీ కూడా దీవించులాగున మన సబ్స్క్రైబర్స్ అందరి ఫ్యామిలీస్ అందరి కోసం నేనైతే ప్రేయర్ చేస్తాను. అలాగే మీరు కూడా మా ఫ్యామిలీ గురించి, మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీస్ గురించి మీరు ప్రత్యేకమైన ప్రార్థనలు తెలియపరచుకోండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.